నమస్తే, వెల్కమ్ టు YLR 9 న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. ఎల్లారెడ్డి పట్టణంలో భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు. మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలంటూ విద్యార్థుల ర్యాలీ. ఎల్లారెడ్డిలో ఘనంగా 64వ యోజన కాంగ్రెస్ దినోత్సవం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టుల అభ్యర్థుల కోసం నిర్వహించిన రాత పరీక్ష. నాగుల పంచమి పురస్కరించుకుని పలు దేవాలయాల వద్ద భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయంతో పాటు శ్రీ ముత్యాలమ్మ పోచమ్మ ఆలయంలోని నాగపుట్టకి భక్తులు పాలు పోసి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల పంచమి రోజు శివునికి రుద్రాభిషేకం నిర్వహించడంతో పాటు నాగదోషం ఉన్నవారు నాగులకు పాలు పోయడం, రాహుదోషం ఉన్నవారు నాగులను పూజిస్తే దోష నివారణ జరుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో భక్తులు, ముఖ్యంగా మహిళా భక్తులు ఉదయాన్నే మంగళ స్నానాలు ఆచరించి ఉపవాస దీక్షలతో నాగుపాం పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే కొంతమంది ఆడపడుచులు పుట్ట నుంచి ఇంటి వరకు దారిలో వరకు పేలాలు చల్లుతూ వచ్చాక తోబుట్టువులకు కళ్లను పాలతో కడిగి పండుగ వేడుకలను నిర్వహించుకున్నారు. మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలంటూ శుక్రవారం ఎల్లారెడ్డి అటవీశాఖ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది, జిల్లా పరిషత్ పాలకుల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులతో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. బాలికల ఉన్నత పాఠశాల నుంచి గాంధీ చౌక్ బస్టాండ్ మీదుగా అటవీశాఖ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అటవీశాఖ కార్యాలయంలో అటవీశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మొక్కలు నాటారు.
భవిష్యత్ తరాల కోసం మొక్కలను విరివిగా పెంచి వాటిని సంరక్షించాలని, భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలని కోరారు. మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా అవి చెట్లుగా మారి సకాలంలో వర్షం కురుస్తుందని, తద్వారా మానవ మనుగడకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో మానవ మనుగడ జీవించగలదని వారు తెలిపారు. అనంతరం ఎల్లారెడ్డి అటవీ శాఖ రేంజ్ అధికారి ఓంకార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ తమ అమ్మ పేరిట మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాగిరెడ్డిపేట ఎఫ్ఆర్ఓ, అటవీ శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎల్లారెడ్డి రేంజ్లో పనిచేస్తున్నాను. ఇవాళ ప్రోగ్రాం స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాం గురించి మొక్కల ఆర్డీఓ గారితో, మళ్ళా మన మున్సిపల్ కమిషనర్ గారితో, ఎంఆర్ఓ గారితో మొక్కలు నాటిపించడం జరిగినది. అదే ఈ స్కూల్ పిల్లలతో కూడా ర్యాలీ చేస్తున్నాము. ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలి, అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలి అనే స్లోగన్లతో ర్యాలీ కూడా తీస్తున్నాము. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఉత్సవాలను యూత్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 64వ యువజన కాంగ్రెస్ దినోత్సవం పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రోగులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల యూత్ అధ్యక్షులు సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంలో యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు యువతకు జాబ్ క్యాలెండర్తో పాటు అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వారన్నారు. కాంగ్రెస్ యువజన కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు సంతోష్ నాయక్, పట్టణ యూత్ అధ్యక్షులు సిద్ధు, మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు నాగ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిబాబా గౌడ్, అలాగే యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆజార్, వెంకట్, సర్దార్, సుధాకర్, నరసింహులు, మైపాల్, చిన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టుల అభ్యర్థుల కోసం నిర్వహించిన రాత పరీక్ష విజయవంతంగా ముగిసినట్లు ఆర్డీఓ మనే ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా కలెక్టర్ పౌర సరఫరాల శాఖ ఆదేశంలో ప్రకారం ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోని నాగిరెడ్డిపేట మండలంలో 5, లింగంపేట మండలంలో 1, ఎల్లారెడ్డి మండలంలో 2 చౌకధరల దుకాణాలకు సంబంధించిన మొత్తం 8 డీలర్ల పోస్టుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకున్న 54 మందికి శుక్రవారం రాత పరీక్ష నిర్వహించినట్లు ఆర్డీఓ తెలిపారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి తదుపరి మౌఖిక పరీక్ష నిర్వహించి అర్హులైన వారికి చౌకధరల దుకాణదారులుగా ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. బాన్స్వాడ మున్సిపాలిటీలోని 13వ వార్డులో టీచర్ కాలనీలో శుక్రవారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఎల్లయ్య చెరువుపై కట్టపై మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం సందర్భంగా చెట్లు మొక్కలు నాటారు. వీరికి ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త నూతనానికి శ్రీకారం చుడుతూ వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో రోజు కార్యక్రమం చేపట్టడంతో గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు పరిశుభ్రత ఉంటుందని ఆయన అన్నారు. అలాగే ప్రతి పౌరుడు ఒక మొక్క నాటే విధంగా చొరవ చూపాలని ఆయన విద్యార్థులకు సూచించారు. చెట్లు ఉంటే చెడు రోగాలు రావని అన్నారు. కార్యక్రమంలో బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కమిషనర్ రాజు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. हेलो भैया थोड़ा पीछे ले लो फोन. हेलो हेलो बात कट बोल. अरे मामा फोन आटा मसलू है ती
అరే పిల్లలు జర వెనక జరుగు పిల్లలు వెనక జరుగు హౌస్ వైఫ్ బ్యాక్ సైడ్ కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో మహిళలు నాగపంచమి పండుగను పురస్కరించుకుని పలు దేవాలయాల వద్ద ఉన్న నాగదేవత వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరం నాగపంచమి రోజు ఆడపడుచులు తమ అత్తగారింటి నుండి పుట్టింటికి చేరుకుని గ్రామాల్లో ఉన్న పుట్టలకు జొన్నపేలాలు, ఆవు పాలు, పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి ఆ పాలను ఇంటికి తీసుకుని వచ్చి తమ అన్నతమ్ములకు, అక్క చెల్లెలు పాలతో కండ్లు కడుగుతారు. ఇలా నాగదేవతకు పూజించడం వల్ల తమకు ఎలాంటి ఆపద ఉండదని మహిళల నమ్మకం. అనంతరం ఇంటికి వచ్చిన ఆడబిడ్డలు అందరూ కలిసిమెలిసి పాయసం, పిండి వంటలు చేసుకుని ఆనందంగా గడిపారు. నా పేరు పద్మజ. ఈరోజు బాన్స్వాడలో మేము నాగుల పంచమి సందర్భంగా పుట్ట దగ్గర పూజించుకోవడానికి వచ్చాము నాగదేవతల్ని. యాక్చువల్గా మన దగ్గర ఏంటంటే హిందూ సంప్రదాయం ప్రకారం మన ప్రకృతి మొత్తం మనకి దేవుళ్ళే. ఆ కార్యక్రమంలో ఏంటంటే అందులో నాగేంద్రుడు కూడా మనకి ఎక్కడైనా మేలు చేసేవాడు అని కీడు చేయడు అని ఒక నమ్మకం. దాంతోనే మనం ఆ దేవుణ్ణి కూడా పూజించుకోవాలని పాలు, నైవేద్యం అన్నీ సమర్పించుకొని అందరినీ చల్లగా చూడాలని పూజించుకోవడానికి వచ్చాము. ఇదేంటంటే మన దగ్గర ఆడపిల్లలకి ప్రత్యేక స్థానం ఇస్తారు. దీంట్లో ఆడపడుచుల్ని ఇంటికి పిలుచుకోవడం, పూజకి తీసుకెళ్ళడం, వాళ్ళని సంతృప్తిపరచడం అనేది మన సాంప్రదాయం. దాని ప్రకారం మేము కూడా వచ్చి పూజించుకొని, దర్శించుకొని, సేవించుకున్నాం స్వామిని. బాన్స్వాడ పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు ఆదివాసుల వస్త్రధారణతో నృత్యాలు చేస్తూ ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆదివాసుల సాంప్రదాయాలు, కట్టుబాట్ల గురించి పలువురు వక్తలు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ తెగలు ఉన్నారని, అందుకోసమే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ రాథోడ్, ఆశ్రమ పాఠశాల వార్డెన్ భారతి, సూర్యనారాయణ, మోహన్ నాయక్, నరేష్ రాథోడ్, ఏఎస్ఐ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్లారెడ్డి పట్టణంలో భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు. మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలంటూ విద్యార్థుల ర్యాలీ. ఎల్లారెడ్డిలో ఘనంగా 64వ యోజన కాంగ్రెస్ దినోత్సవం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టుల అభ్యర్థుల కోసం నిర్వహించిన రాత పరీక్ష. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ YLR9 న్యూస్.